హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఓవరాల్గా నిఫ్టీ అనేది టాప్ నుంచి 10% పైగా కరెక్ట్ అయింది. ఓవరాల్గా టాప్ నుంచి ఎంత పర్సంటేజ్ కరెక్ట్ అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు అంటే ఈ ఫాల్ డౌన్. అలాగే నిఫ్టీ ఏ లెవెల్ దగ్గర టర్న్ అవ్వచ్చు అంటే సెటిల్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్కి టర్న్ అవ్వచ్చు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి బేస్ చేసుకొని మీరు నిఫ్టీ ఎక్కడ సెటిల్ అవ్వచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు అంటే టర్నింగ్ అని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1 2 3 4 చూడండి ఫ్రెండ్స్, కామెంట్ చేశారు కదా. వచ్చే వారం ఎఫ్ఐఐస్ దాటికి స్టాక్ మార్కెట్ బెత్తరబోతుందా? చూడండి, కానీ ఇక్కడ ఒక పాజిటివ్ న్యూస్ అప్డేట్ కనిపిస్తుందా? రిలయన్స్ డిస్నీ స్టార్ డీల్ అనేది రిలయన్స్కి పాజిటివ్గా ఎఫెక్ట్ అయ్యి మార్కెట్ కొద్దిగా పైకి మళ్ళీ లెగవడానికి ఏదైనా సపోర్ట్ చేస్తుందా? ఈ రెండింటిని క్లబ్ చేసి చూడాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి చెప్తాను. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి? అలాగే మనకి హిందీవేర్, ఆర్వీఎన్ఎల్, సుజలాన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషనల్గా లెవెల్స్ డిస్కస్ చేద్దాము. అలాగే హెచ్ఏఎల్కి సంబంధించిన Q2 అప్డేటు, దానికి సంబంధించిన లెవెల్స్, సంఘ్వి మూవర్స్కి సంబంధించిన Q2 అప్డేటు, దానికి సంబంధించిన లెవెల్స్. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము, డే చార్ట్ ఇది. ఒక్కసారి నేను మంత్లీ చార్ట్ ప్లేస్ చేస్తున్నాను. మంత్లీ చార్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. కరెంట్ మంత్ ఇంకా అయిపోలేదు కాబట్టి రన్నింగ్లో ఉంది. లాస్ట్ మంత్ రెడ్ క్యాండిల్, ఫుల్ రెడ్ క్యాండిల్ అంటే డౌన్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది మార్కెట్ కదా. అయితే మంత్లీ చార్ట్ని బేస్ చేసుకుంటే నిఫ్టీ ఫాల్ అనేది 20,274, 19,892 దాకా వచ్చి ఈ ఏరియాలో మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనుక మనకి వాలిడేషన్ సపోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ కిందకు వచ్చేలోపు మార్కెట్లో ఏదైనా స్ట్రాంగ్ బయింగ్ న్యూస్ ఉందనుకోండి, మన ఎకానమీకి సంబంధించి కానీ లేకపోతే మన ఎఫ్ఎం గారు ఏదన్నా బూస్టింగ్ థింగ్ కానీ ఇంకా అత్రత్ర మనం ఊహించని సర్ప్రైజింగ్ గుడ్ న్యూస్ ఏదన్నా వస్తే కనుక స్ట్రాంగ్ ఓవరాల్గా ఎకానమీ పైకి వెళ్ళేలాగా స్ట్రాంగ్ న్యూస్ అప్డేట్ ఉంటే మధ్యలో కూడా టర్న్ అవ్వచ్చు. అవి ఇప్పుడు తెలియవు కదా, అవి రన్నింగ్లో చూస్తూ ఉండాలి. రన్నింగ్లో మనం ఎప్పుడు ఏం అప్డేట్స్ వస్తున్నాయో చూసుకుంటూ ఉండాలి. అయితే ఎఫ్ఐఎస్ మధ్యలో అయితే ఇది ఉంది, మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసుకున్నాం, మీ అందరికీ గుర్తుంది. సేమ్ థింగ్ ఏంటంటే డైనమిక్గా కూడా మనం వచ్చే అప్డేట్స్ అన్ని క్లియర్గా చూస్తూ ఉండాలన్నమాట. మార్కెట్ ట్రెండ్లో ఏదైనా అంటే బ్రాడ్ వ్యూలో ఏదైనా చేంజ్ అయ్యేలాగా అనిపిస్తే నాకు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్గా టెలిగ్రామ్ గ్రూప్లోను మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఛానల్లోనూ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ యొక్క మరి థింగ్ నెక్స్ట్ వీక్ ఏం జరగచ్చు అనే పాసిబిలిటీ చూస్తే మనం నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని, రిలయన్స్ని క్లబ్ చేసి చూడాలి. చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్ ఈ లెవెల్కి రాకముందే మనం డిస్కస్ చేసాము 23,536, 23,385. ఈ ఏరియాలో షార్ట్ కవరింగ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని. బిగినర్స్ కోసం చెప్తున్నాను, షార్ట్స్ కవరింగ్ అంటే ఏంటి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడేశారనంటే ఎఫ్ఐఎస్ వేలల్లో కొన్ని లాట్స్ని సెల్ ఆఫ్ చేసి ఉంటారు ఇండెక్స్లో కూడా కదా. 20,000 లాట్లో, 30,000 లాట్లో ఓవరాల్గా సెల్ చేసి ఉంటారు. అయితే కంటిన్యూగా సెల్ చేయాలి అని అంటే స్టాక్ మార్కెట్లో బయర్ దొరకడు. అట్లాగే ఏంటంటే వాళ్ళు కింద సెల్ ఆఫ్ చేసుకుంటా కింద నడిపిస్తున్నప్పుడు కూడా మధ్యలో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కొన్ని లాట్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 లాట్స్ ఇలా సెల్ చేశారనుకోండి, 5,000 ఇక 8,000 లాట్లు ఏంటంటే బై చేయడం ద్వారా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. కొన్ని 40,000 లాట్లు సెల్, అందులో 8,000 బై అంటే ముందు సెల్ చేసి తర్వాత లేటర్ బై చేసే ప్రాసెస్ని ఏంటంటే కవరింగ్, షార్ట్ కవరింగ్ అంటారు. ముందు షార్ట్స్, దాని తర్వాత కవరింగ్.
సో ఇప్పుడు 40,000 లాట్లు సెల్ చేసి ఒక 8,000 కవర్ చేశారనుకోండి, నెట్ ఎంత మిగులుతుంది? ఒక 32,000 లాట్స్ అలా నెట్ మిగులుతుంది. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, అర్థమవుతుందా? సో మళ్ళీ ఏంటంటే కాస్త కవర్ చేసినాక మళ్ళీ కిందకి వెళ్ళే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, కిందకి వెళ్ళాలని ఉంది కాబట్టి. కానీ మధ్యలో ఏంటంటే వాళ్ళ లెవెల్స్లో వాళ్ళు షార్ట్స్ కవరింగ్ అనేది చేసుకుంటారు. ముందు షార్ట్స్ చేసి లేటర్ బై చేయడానికి దాన్ని ఏమంటారంటే ఆ ప్రాసెస్ని షార్ట్ కవరింగ్ అంటారు. డైరెక్ట్గా ముందు బై చేస్తే దాన్ని అనరు. ముందు సెల్ చేసి వాటిని తర్వాత బై చేస్తే దాన్ని షార్ట్స్ కవరింగ్ అని చెప్పి చెప్తారనమాట. అది సో అయితే ఆ లెవెల్లో ఉంది కాబట్టి సో మనం జాగ్రత్త అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. షార్ట్ కవరింగ్ రావచ్చు, లేదా ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా ఆగండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, ఫర్దర్గా డౌన్ సైడ్ వ్యూకి వెళ్ళాలి అంటే. కాబట్టి సో రిలయన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని క్లబ్ చేసి చూద్దాం. సో మళ్ళీ నిఫ్టీ దగ్గరికి వస్తాను, రిమైనింగ్ అప్డేట్స్ చూసి మళ్ళీ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి వస్తాను. కాస్త వెయిట్ చేయండి, స్టేట్ ట్యూన్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, హిందీవేర్కి సంబంధించిన అప్డేటు. సో హిందీవేర్ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ సెగ్మెంట్లో మన కంట్రీ రిచ్ అవుతూ ఉంది కాబట్టి ఈ సెగ్మెంట్లో గ్రోత్ ఉంటుంది. అలాగే వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా మంచిగా ఉన్నాయి. దీనికి ప్రోస్ కాన్స్ కూడా చెప్పాను. డెట్ పెరుగుతూ ఉంది కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ బాగున్నాయి. చాలాసార్లు ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ డిస్కస్ చేసుకున్నాం. ప్రోస్ కాన్స్ అనేది ఎడ్యుకేషనల్గా మనం డిస్కస్ చేసాము. అయితే మీరు ఏ వీడియోలో చూసినా కూడా, రీసెంట్ వీడియోస్లో ఎప్పుడు చూసినా సో హిందీవేర్ యొక్క లెవెల్స్ నేను 244, 178గానే మార్క్ చేసి ఉంచాను. కాకపోతే ఏంటంటే మంచి మంచి కంపెనీలు మనం అనుకున్న స్టడీ లెవెల్స్కి రావచ్చు, రాకపోవచ్చు అనమాట కదా. అందుకనే నేనేం చేశానంటే వ్యక్తిగతంగా ఏంటంటే సో మనం కొంచెం ఈ 300 ఆర్డ్ లెవెల్స్లో ఉన్నప్పుడు నేను వ్యక్తిగతంగా నా స్టడీ వ్యూ అనేది డిస్కస్ చేయటము సో మీ అందరికీ చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ ఇది కనుక 244, 178 లెవెల్కి వస్తే కనుక సో మనం అంటే నేను వ్యక్తిగతంగా స్టడీ మళ్ళీ ఏంటంటే చేసుకోవడానికి నేను ఇంకా ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాను అనేది గతంలో చాలాసార్లు చెప్పాను అనమాట. మీ అందరికీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో అయితే ఏంటంటే మనం ఏదైనా ఇక్కడ లెవెల్ మాట్లాడుతుంది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ హెవీగా ఉంది కాబట్టి అంత ఈజీగా ఆ లెవెల్ బ్రేక్ అవ్వవు. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి లక్రేటివ్గా స్టడీ లెవెల్స్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క లెవెల్స్లో దొరికే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట ఎడ్యుకేషనల్గా కదా. అందుకని ఆ లెవెల్ మెన్షన్ చేస్తాం. అంతేగాని ఆ లెవెల్ బ్రేక్ అవ్వకూడదని రూల్ ఏం లేదు అక్కడ. స్టాక్ మార్కెట్కే రూల్ లేదు. సేమ్ థింగ్ ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ చూడకూడదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటో మీకు తెలియకపోతే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. సో అది ఎక్కడైనా సరే, మీరు మన ఛానల్లో కూడా వీడియో ఉంది, మీరు వేరే ఛానల్లో ఎక్కడ చూసినా కూడా ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా ట్రేడింగ్ చేస్తున్నారా తెలియదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నిఫ్టీని డౌన్ ట్రెండ్లో ఉంది కదా, మీరు ఈక్విటీ మార్కెట్లో అప్ సైడ్ ట్రేడ్ చేయాలి అన్నా కూడా సో ఎలాంటి మార్కెట్లో మీరు ఎంత మంచి కంపెనీ తీసుకున్నా కూడా అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రేడ్ చేయడం 10 రోజులు 15 రోజులు నెల వాటి కోసం ట్రేడ్ చేయడం అనేది, ట్రేడ్ చేసి ప్రాఫిట్లు తీయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఎందుకంటే వెన్నుముక నిఫ్టీ అంటే కదా. సో వెన్నుముక సరిగ్గా ఉండాలి కదా. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాను. చాలామంది ఏంటంటే మీరు ఇచ్చిన లెవెల్ బ్రేక్ అయిపోయింది అని అంటున్నారు. చూడమంటే ఎలా ఉంది అని అంటే సో వెయిట్ తగ్గమని చెప్పి డాక్టర్ చెప్తే బట్టలోకి తీసేవాడు వెయిట్ మిషన్ ఎక్కాడంట. అలా తగ్గుతారా వెయిట్? కాదు కదా. ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లా ఫైబర్ ఫుడ్ తీసుకొని మనం ఫ్యాట్ ఫుడ్ అనేది ఏంటంటే తగ్గించుకుంటే ఏంటంటే మనం వెయిట్ తగ్గుతాం, హెల్తీ వెయిట్లోకి వస్తాం, బిఎంఐ రేంజ్ దగ్గరికి వస్తాం అనమాట. అంతే కదా. అలాగే ఏంటంటే ఒక లెవెల్ మనం మెన్షన్ చేసింది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టడీ పర్పస్. అలాగే ఏంటంటే బిజినెస్ని ట్రాక్ చేయకుండా, అలాగే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తున్నామంటే మినిమం 5 to 10 ఇయర్స్కి, 5 to 10 ఇయర్స్లో మనం చూడాల్సింది రేపొద్దు నుంచే ఈ స్టాక్ ఎక్కడ పెరిగింది ఎక్కడ పడిపోయింది అనేది కాదు. సో రెవెన్యూ ఎలా పెరుగుతుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, మన ఎకానమీ ఎటు గ్రో అవుతుంది, వీళ్ళు దాని తగ్గట్టుగా స్టెప్స్ తీసుకుంటున్నారా లేదా. సో అలాగే ఏదైనా రెసిషన్స్ అట్లాంటివి వస్తున్నప్పుడు వీళ్ళ డెసిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ రెసిషన్స్లో వీళ్ళ థీమ్ ఎలా ప్లే చేస్తున్నారు. కాబట్టి కష్ట నష్టాలు అన్నీ చూడాల్సి వస్తుంది. మనం ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టడీ వ్యూలో ఉన్నాము అని అంటే ఇవి మనం ట్రాక్ చేయాలి. కాంపిటేటర్స్ ఎవరు, దీన్ని ఎవరు ఎఫెక్ట్ చేస్తున్నారు, అట్లా ఇయర్లీ రెవెన్యూలో తేడా ఉన్నప్పుడు అప్పుడు మనం
రిమైనింగ్ సెక్టర్లో రిమైనింగ్ స్టాక్స్ ఏంటి, ఎకానమీ ఏంటి, అన్నీ బాగున్నా వీళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదా, అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనం డెసిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం. అంతేగాని నేను పెట్టాను ఆ లెవెల్ పోయింది ఏం చేయాలి. సో ఆ లెవెల్స్ గురించి మనం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్లో ప్లే చేసేది ట్రేడింగ్. సో ఇక్కడ మాట్లాడుతున్న ఇప్పుడు థింగ్స్ నిఫ్టీ వెన్నెముక సరిగ్గా లేనప్పుడు, అలాగే నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను అనమాట. కాబట్టి ఫస్ట్ ట్రై టు ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్, దెన్ ఏంటంటే థింక్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది వీడియో చూస్తున్నారో నాకు తెలియదు. బిగినర్స్కి నేను చెప్తాను, మీరు అగ్రెసివ్గా స్టాక్ మార్కెట్లో వెళ్ళారంటే అగ్రెసివ్గా నష్టపోతారు. స్టాక్ మార్కెట్లో మినిమం ఐడియా వచ్చేటప్పటికి 3 years పడుతుంది. అసలు మీ అకౌంట్లో ప్రాఫిటబిలిటీకి మారేటప్పటికి మినిమం 3 years మీరు ఓన్గా కనుక చేస్తూ ఉంటే. అందుకే నేను ఏమంటానంటే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ అండర్లో మీరేంటంటే చూస్తూ ఉండండి. వాళ్ళు కూడా ప్రాఫిట్లు ఇస్తారని గ్యారంటీ ఏమి ఉండదు. సో ఒకసారి చూడండి, వాళ్ళు ఏంటంటే ఫార్ బెటర్గా ఉంటారనేది కొద్దిగా మీతో కంపేర్ చేస్తే. బిగినర్స్ ఏంటంటే అగ్రెసివ్గా ఉండి నష్టపోతారనమాట అది. కాబట్టి ఫైనల్గా 244, 178 దగ్గర మరొకసారి నా స్టడీ వ్యూని నేను క్యాప్చర్ చేయబోతున్నాను హిందూవేర్కి సంబంధించి అని చెప్పి ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ డిస్కషన్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్ఏఎల్కి సంబంధించి సో మనకి Q2 అప్డేట్లో రెవెన్యూ 6% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 22% పెరిగింది. రిజల్ట్స్ మంచిగానే ఉన్నాయి. ఒకసారి హెచ్ఏఎల్ యొక్క లెవెల్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హెచ్ఏఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ సెక్టర్ థీమ్ అనేది సో లాస్ట్ 1 yearలో ఎలా పెరిగింది అనేది తెలుసు మీకు. చూడండి రీసెంట్ ఇయర్స్లో ఎంత బాగా ర్యాలీ అయిందో కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్గా ఉన్నాయి, స్టిల్ ఓవర్గా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో ఈ పర్టికులర్ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదన్నా అబ్జర్వ్ చేయాలి అని అంటే కనుక చూడండి, మీరు ఏదైనా అబ్జర్వ్ చేయాలి అని అంటే ఒకసారి నాకు రిమైండ్ చేయండి. 3371 ఆ లెవెల్కి దగ్గరకు వస్తే 3124 ఈ లెవెల్ దగ్గరకు వస్తే ఒకసారి రిమైండ్ చేయండి, చూద్దాం అక్కడ. అయితే మనం చెప్పిన డిస్కషన్ చేసిన లెవెల్స్ దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందా అని అంటే రాకపోవచ్చు, రాకుండా కూడా పైకి వెళ్తాయి. సో అదేం లేదు. సో అందుకే మనం చాలా స్టాక్స్ని రేడార్లో పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ పర్టికులర్ థీమ్ స్టాకే కావాలి అని అంటే ఒకసారి రిమైండ్ చేయండి. 3371 3124 లెవెల్ మార్క్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అలాగే డిస్నీ స్టార్ జాయింట్ వెంచర్ అన్నమాట, సూపర్బ్. సో ఇది ఖచ్చితంగా రిలయన్స్ ఇండస్ట్రీస్కి బూస్టింగ్. సో ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో దూసుకుపోబోతున్నారు రిలయన్స్ అనే విషయం మనకి అర్థమవుతుంది. సో ఈ జాయింట్ వెంచర్కి ఏంటంటే 3 CEOs ఉండబోతున్నారు. అలాగే నీతా అంబానీ ఏంటంటే చైర్మన్గా ఉండబోతున్నారు ఈ జాయింట్ వెంచర్కి. సో ఇది ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. 70,000 crores చూడండి, కంప్లీట్ 70,000 crores మెర్జర్ ఆఫ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అనమాట. చూడండి, ఇది రిలయన్స్కి పాజిటివ్ న్యూస్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు మార్కెట్లో మనం రిలయన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని చెప్పి చెప్తాను. ఆల్రెడీ మనం మెన్షన్ చేసిన కీ స్టడీ లెవెల్స్లో రిలయన్స్ ఉంది. ఒకసారి రిలయన్స్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మంత్లీ చార్టు. సో మనం ఎప్పటి నుంచో స్టడీ పర్పస్ వెయిట్ చేస్తున్న లెవెల్ 1271 1193లోనే ఉంది. సో అందుకే మీకు చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత స్లోగా రియాక్షన్ చూడండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. మరి సో ఆల్రెడీ కాస్త రియాక్షన్ జరుగుతూనే ఉంది. మరి ఫర్దర్గా రేపు మార్కెట్లో అబ్జర్వ్ చేయాలి ఎలా ఉంటుంది అనేది. సో ఈ లెవెల్ అయితే మంచి లెవెల్ అని చెప్పి నేను చాలాసార్లు డిస్కస్ చేయడం అనేది జరిగింది ఎడ్యుకేషనల్గా. చూడండి, ఇక్కడ డిస్కస్ చేసేవన్నీ ఎడ్యుకేషనల్ పర్పస్ వ్యూస్ అన్నీ కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు వ్యక్తిగతమైన డెసిషన్స్ తీసుకోగలరు. నేను ఇక్కడ ఎడ్యుకేషనల్గా మాత్రమే మేము డిస్కస్ చేయగలం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 49,794 49,594 మనం ఆల్రెడీ డిస్కషన్ చేసిన లెవెలే. సో ఈ డిప్ అనేది కనుక ఈ లెవెల్ టచ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో వచ్చే వారం సో మార్కెట్ ఎలా ఉంటుంది అని అంటే సో ఓవరాల్గా డౌన్ ట్రెండ్కి వెళ్ళాలని ఎఫ్ఐఎస్ యొక్క ఇంటెన్షను, అలాగే వాళ్ళ ఏరియాస్లోనే ఈ షార్ట్స్ కవరింగ్ అయ్యే పాసిబిలిటీస్, పైనుంచి సెల్ ఆఫ్, కింద నుంచి ఈ షార్ట్ కవరింగ్తో ఏంటంటే ఎలా ఉంటుంది అని అంటే దుమ్ము లేపుతుంది అని చెప్పి చెప్తాను. ఎలాగంటే రఫేల్ నాదల్ తెలుసా మీకు? రఫేల్ నాదల్ క్లే కోర్ట్లో కింగ్ అనమాట. క్లే కోర్ట్లో రఫేల్ నాదల్తో ఆడితే దుమ్ము లేస్తుంది అనమాట. సో ప్యాకెట్ ఆడిస్తాడు రఫేల్ నాదల్. సో మార్కెట్ కూడా ఏంటంటే
బుల్ బేర్ ఫైట్తో ఏంటంటే సో భీకరంగా ఉండబోతుంది అని చెప్తాను, భయంకరంగా ఉండబోతుంది. ట్రేడర్స్ మళ్ళీ హెవీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి వచ్చే వారం, పైకి కిందకి అప్డేట్ మూవ్స్తో. కాబట్టి వచ్చే వారం హెవీ వోల్టాలిటీ ఉంటుంది అనేది చెప్తాను. అప్ డౌన్ కొనసాగుతుంది వచ్చే వారం, అప్ అండ్ డౌన్గా ఉంటుంది, అందులో డౌటే లేదని చెప్తాను. కాబట్టి సో మండే రేపు నైట్ వచ్చే వీడియో చాలా కీలకం అని చెప్తాను. ఎందుకంటే రేపు రన్నింగ్ మార్కెట్ మనం చాలా జాగ్రత్తగా చూసి నేను అప్డేట్ అనేది రేపు వీడియోలో ప్రజెంట్ చేస్తానని చెప్తాను. రేపు ఒకరోజు చాలా జాగ్రత్తగా మార్కెట్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, వీడియో చూస్తున్న వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి రెఫర్ చేయండి. అలాగే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ చూడండి, నేను లింక్స్ మెన్షన్ చేశాను. ఇలా లింక్ క్లిక్ చేసి ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అయ్యి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అనమాట. అయితే బిగినర్స్ ఉంటారు కాబట్టి యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా గైడెన్స్ కావాలన్న అట్లాంటివి తెలియవు కాబట్టి అప్పుడప్పుడు మీకు అవసరమైతే కనుక వర్క్షాప్ కండక్ట్ చేయిస్తాను టెక్నికల్ది యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు యాప్ లాగిన్ అయిన తర్వాత మీరు ఐడీని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. అలాగే ఎడ్యుకేషన్ వెబినార్స్ కూడా జరుగుతూ ఉంటాయి నాయి. అలాగే మంచి కంటెంట్స్, ఎడ్యుకేషన్ కంటెంట్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఎలా స్టాక్స్ని స్టడీ చేయాలి, ఎలా మీరు ఓన్గా గ్రో అవ్వాలి, వాటికి పనికొస్తుంది. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన ఎవరైతే మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఐడీని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి, అలాగే సంఘవి మూవర్స్ చాలా మంచి కంపెనీ. ప్రోసు కాన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. ప్యాట్ 21% డౌన్ అయింది, రెవెన్యూ పెరిగింది. సో ప్యాట్ స్లైడ్ డెక్లైన్ అది పెద్ద నెగిటివ్ ఏం కాదు. అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలంటే ఓవరాల్గా ఇయర్లీ ఇంపాక్ట్ చూడాలి. చూడమంటే ఈ బిజినెస్ వేరే వాళ్ళు ఈజీగా రీప్లేస్ చేసే బిజినెస్ కాదు. క్రేన్ రెంటల్ బిజినెస్, అదాని ఇట్లాంటి వాళ్ళు బిగ్ క్లయింట్స్ ఉన్నారు. సో ఏషియాలోనే మనకు లార్జెస్ట్ కంపెనీస్లో ఇది లిస్ట్లో ఉంది. సో సంఘవి మూవర్స్ అనేది. కాబట్టి మన కంట్రీ కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్రోత్ ఉంటుంది. కాబట్టి కమింగ్ డెకేడ్ 2 decades ఇట్లాంటి స్టాక్స్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి సంఘవి మూవర్స్ యొక్క లెవెల్స్ కూడా మరొకసారి స్టడీ చేద్దాం. చూడండి సార్, సంఘవి మూవర్స్ సార్ రీసెంట్గా ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వ్యక్తిగతంగా స్టడీ వ్యూ తీసుకున్నాను నేను. సో మీకు కూడా అప్డేట్ ఇచ్చాను. అయితే ఏంటంటే మళ్ళీ ఫాల్ డౌన్ వస్తే కనుక నేను రెడీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో 290 to 241 కూడా మార్క్ చేసుకున్నాను. కాబట్టి 290 to 241కి వస్తే కనుక ఇది కంప్లీట్గా యూటర్న్కి వచ్చే పాసిబిలిటీస్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమవుతుందా? కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్ అనేది నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్గా మరొకసారి చెప్తాను. అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సంఘవి మూవర్స్ యొక్క లెవెల్ అది. అయితే ఖచ్చితంగా ఈ లెవెల్కి వస్తుంది అని మనం గ్యారంటీ ఇవ్వలేము స్టాక్ మార్కెట్లో. చూడండి, అలాగే ఆర్వీఎన్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ వర్కౌట్ అవుతుంది, మనందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఆ విషయం అందరికీ తెలియటం వల్ల స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్స్లో ర్యాలీ అయ్యాయి. సో అయితే మనం ఇప్పుడున్న ఫాల్ డౌన్కి అదృష్టం బాగుంటే 309 212 లెవెల్లో అబ్జర్వ్ చేస్తాను. ఈ లెవెల్కి రాకపోతే దట్ ఈస్ ఫైన్, రాకుండా కూడా వెళ్తాయి, అంతా మన ఇష్టమై డీల్. కాబట్టి అదనమాట కదా. కాబట్టి నేను వెయిట్ చేస్తున్న లెవెల్ 309 212గా చెప్తాను. 310 312 వచ్చినప్పుడు రిమైండ్ చేయమని చెప్తాను. ఒకసారి చూద్దాం అక్కడ. చూడండి ఫ్రెండ్స్, అలాగే సుజలాన్ అని చెప్పి కామెంట్లు అడుగుతూ ఉంటారు. సో అయితే ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక 33.25 సో ఎప్పుడో మార్చేసుకున్నది నేను. కాకపోతే ఏంటంటే మీరు 90 దగ్గర ఉన్నప్పుడు నేను 33.25 మాట్లాడితే ఎవడు నువ్వు అంటారు, నాకు తెలుసు ఆ విషయం. అర్థమవుతుందా? సో ఇప్పటికీ చాలామంది అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో నేను 33.25కి వచ్చినా కూడా ఈ స్టాక్ని స్టడీ చేయను, వేరియస్ రీజన్స్. కానీ ఇదే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలామందికి నచ్చుతుంది. సుజలాను, ఆర్వీఎన్ఎల్, రైల్టెల్. సో సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంటాయి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఒక కంపెనీని మీరు స్టడీ చేస్తున్నారు, పట్టుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్లో ఉన్నారంటే అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టకూడదు. చొక్కలు కొడుతుందంటే ఏంటంటే అది హైప్లో ఉంది. చూడండి, క్రేజీ స్టాక్ ఈజ్ లైక్ క్రేజీ హీరోయిన్ అని చెప్పాను మీకు. తర్వాత ఫేడ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఆ టైంలో మనం వెళ్ళకూడదు. ఈవెన్ ఈ కంపెనీ గురించి చెప్పట్లేదు, ఏదైనా మంచి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా ఫేమస్ అయ్యి టెంపరీగా నోటోరియస్ అవుతాయి అనమాట, ఇన్ఫేమస్ అవుతాయి. అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరుకుతాయి. చూడండి, మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు వ్యక్తిగతంగా నచ్చకపోయినంత మాత్రం నా స్టాక్ ర్యాలీ అవ్వకూడదని ఏం లేదు. కాకపోతే ఎప్పుడైనా నేను స్టడీ చేసుకోవాలి, క్లోజ్గా చూడాలి, అబ్జర్వ్ చేయాలి అని అంటే నేను వ్యక్తిగతంగా నా పారామీటర్స్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటాను.
సో నా పారామీటర్స్కి నా రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితే వెళ్తాను, నా పారామీటర్స్కి మ్యాచ్ అవ్వకుండా కూడా బ్యాగర్లో అవ్వచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. అర్థమవుతుందా? అది కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేనైతే ఈ స్టాక్కి నేను మెన్షన్ చేస్తున్న లెవెల్ అయితే 30-25 అదే ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. ఇంకేదైనా అప్డేట్ కనుక ఈ వీడియోలో మర్చిపోతే, ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో, రేపు వీడియోలో యాడ్ చేస్తాను ఆ పాయింట్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు నిఫ్టీ మీరు ఎక్కడ దాకా వెళ్ళి తిరగచ్చు, అంటే ఎక్కడ బోటమ్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు అనేది అడిగాం కదా, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన లెవెల్స్ కాదు, మీరేమనుకుంటున్నారో ఆ లెవెల్ కామెంట్ చేయండి అని చెప్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.